సాధు గొప్ప గుణం. రామాపురంలో ధర్మయ్య అనే జమీందారు ఉండేవాడు. ఆయనకు వారసత్వంగా వచ్చిన చాలా ఆస్తిపాస్తులు ఉండడం, పైగా మంచి గుణం కల వ్యక్తి కావడంతో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవాడు. ఆ ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో చెట్టు క్రింద కూర్చుని ఒక సాధువు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అతను చాలా మహిమలున్న వ్యక్తి అని ఊరిలోని అందరూ నమ్మేవారు. ఆ సాధువు చెప్పినవి తన విషయంలోనూ నిజం కావడంతో ధర్మయ్యకు ఆయనపై విశ్వాసం కలిగింది. తరువాత నుండి ఆ సాధువును తన గురువుగా భావించి మంచి అయినా చెడైనా ఆయనకు చెప్పుకునేవాడు. ఏ చిన్న విషయమైనా తన గురువు సలహా తీసుకోకుండా ముందడుగు వేసేవాడు కాదు ధర్మయ్య. ఒకరోజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ చాలా విలువైన శాలువాతో సత్కరించాడు ధర్మయ్య. గురువు ఎంతో సంతోషంగా దానిని స్వీకరించాడు. తరువాత ధ్యానం చేసుకునేందుకు ఆ సాధువు అడవికి వెళ్తుండగా దారి ప్రక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న శాలువను ఇచ్చేశాడు సాధువు. మర్నాడు ఆ జమీందారు అటుగా వెళ్ళినప్పుడు తాను బహూకరించిన శాలువ బిచ్చగాడి దగ్గర ఉండడం చూసి చాలా కోపగించుకున్నాడు. అయినా ఆ కోపాన్ని గురువు దగ్గర చూపించలేక మౌనంగా ఉండిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మరో సందర్భంలో గురువుకి బంగారు కడియం బహుమతికి ఇచ్చాడు ధర్మయ్య. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న మరో పేదవాడికి బహూకరించాడు గురువు. ఆ విషయం తెలిసిన జమీందారు ధర్మయ్య వెంటనే గురువును పిలిచి, "మీ మీద గౌరవంతో నేను బహుమతులిస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచేయడం ఏం పద్ధతిగా లేదు" అని కోపంగా అడిగాడు. దానికి బదులుగా, దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తించుకుని నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అనే ఇంకా భావిస్తున్నట్లు. ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికి ఎక్కువ అని అనిపించింది. అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు ధర్మయ్య. తెలివైన ఎద్దు. అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర జోడి ఎద్దులు ఉండేవి. అందులో ఒక ఎద్దు ముసలిదైపోయింది. వాటితో పొలం పనులు చేయించేవాడు. తీరిక సమయాల్లో వాటిని మేత కోసం వదిలేసేవాడు. ఒకనాడు మేత మేస్తూ ముసలి ఎద్దు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం గట్టిగా అరుస్తూనే ఉంది. చాలాసేపటి తర్వాత ఎద్దు అరుపులు విని అది బావిలో పడిన విషయాన్ని గ్రహించాడు సోమయ్య. ఇన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసిన ఆ ఎద్దును కాపాడాలని అతను భావించలేదు. ఎందుకంటే ఆ ఎద్దు ఎలాగూ ముసలిదైపోయింది. అంతేకాక ఆ పాడుబడిన బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపడం మంచిదని భావించాడు సోమయ్య. బావిని పూడ్చే పనిలో తనకు సహాయం చేయడానికి పక్కింటి గోపయ్యను కూడా పిలిచాడు. సోమయ్య పారతో ఎద్దుపై మట్టి వేయడం ప్రారంభించాడు. గోపయ్య కూడా బావిలో మట్టి వేస్తూ అతడికి సహాయం చేయసాగాడు. ఏం జరుగుతుందో అర్థం కాని ఎద్దు మొదట గట్టిగా అరిచినా ఆ తరువాత అరవకుండా ఉండిపోయింది. ఎద్దు మౌనంగా ఉండడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వేగంగా బావిలోకి మట్టిని వేయసాగాడు. కొద్దిసేపటి తర్వాత పారతో మట్టి వేసి బావిలోకి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు. తన పైన మట్టి పడుతున్న ప్రతిసారి ఎద్దు మట్టిని విదిల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది. చివరికి బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఎద్దు పైకి వచ్చేసింది. అది చూసి సోమయ్య గోపయ్యలు ఇద్దరూ విస్తుపోయారు. తన తప్పు తెలుసుకున్న సోమయ్య, నీవు నాకు ఇంతకాలం ఎంతో సహాయపడినా నేను నిన్ను బావిలోనే పోడ్చాలనుకున్నాను. నన్ను క్షమించు అంటూ ఆ ఎద్దు తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని అప్పటినుంచి దానిని ప్రేమగా చూడసాగాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, తమ మీద పడే ప్రతి రాయిని పువ్వులా మార్చుకుని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు. రాము గోపి మిత్రుల కథ. రాము గోపి అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదివేవారు.
అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. దానికి కారణం రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్లి బాగా చదువుకునేవాడు, మంచి మార్కులు తెచ్చుకునేవాడు. తల్లిదండ్రుల మాటను అస్సలు మీరేవాడు కాదు. గోపి ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు, పాఠాలు చదివేవాడు కాదు. ఉపాధ్యాయులు గోపిని తరచూ కోప్పడేవారు. రామును చూసి బుద్ధి తెచ్చుకో, వాడెంత బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ తల్లి మందలించినా వినేవాడు కాదు. ఊరిలో బలాదూరుగా తిరుగుతూ ఆకతాయిలతో జతకట్టి ఆటలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లోనూ బడిలోనూ ఎప్పుడూ రామునే మెచ్చుకోవడంతో రాను రాను అతని మీద గోపికి కోపం ఏర్పడసాగింది. అదను చూసి రామును ఎలాగైనా దెబ్బతీయాలని నిశ్చయించుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవ్వరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ తీసుకెళ్లి బావిలో పడేశాడు గోపి. ఈ విషయం తెలియని రాము పుస్తకాల కోసం ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో పుస్తకాలు పోయినందుకు చాలా బాధపడ్డాడు. ఎంతకాలం నన్ను ఏడిపించాడుగా, ఇప్పుడు వాడు ఏడుస్తాడు, తెక్క కుదిరింది అనుకున్నాడు గోపి. పరీక్షలు వచ్చాయి. రాము గోపిలిద్దరూ పరీక్షలు రాశారు. వెంటనే ఫలితాలు కూడా వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాయడంతో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. గోపి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడంతో ఎప్పటిలానే ఫెయిల్ అయ్యాడు. దాంతో ఫలితాలు చూసి విస్తుపోవడం గోపి వంతైంది. రాము, నీ పుస్తకాలు పోయాయి కదా, పరీక్షలో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు గోపి. అందుకు రాము, నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని, నోట్సులు రాసుకునేవాడిని, సమాధానాలన్నీ కంఠస్థం చేసుకున్నాను, అందుకే పుస్తకాలపైన బాగానే రాయగలిగాను అని చెప్పాడు. తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు గోపి. రాముకు నిజం చెప్పి తనను క్షమించమని అడిగాడు. ఆనాటి నుండి రాముతో స్నేహం చేసి ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవడం ప్రారంభించాడు. ఈసారి జరిగిన పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి అందరి మెప్పు పొందాడు గోపి. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచివారితో స్నేహం చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుంది. రాజు యాపిల్ కార్. ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు. 6వ తరగతి వరకు అదే ఊరిలో చదువుకున్న రాజు ఈ ఏడాది స్కూల్ కోసం 10 కిలోమీటర్లు వెళ్లాలి. మిగిలిన స్నేహితులంతా సైకిళ్లపై స్కూలుకు వెళ్లేవారు. రోజు అంత దూరం నడిచి వెళ్లి రావడంతో రాజు అలసిపోయేవాడు. నాన్న, ఇలా నడిచి నడిచి నా కాళ్ళు ఎప్పెడుతున్నాయి, నాకు ఒక సైకిల్ కొనివ్వు నాన్న, అందరిలాగే సైకిల్ తొక్కుకుంటూ నేను స్కూల్కి వెళ్తాను అని రోజు తండ్రిని అడిగేవాడు. చూడరా, నేనా ఒక కంపెనీలో చిన్న మెకానిక్ని. నాకొచ్చే జీతంతో మన ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంక నేను సైకిల్ ఎలా కొనివ్వగలను? అయినా నేను నీకు సైకిల్ కొనిస్తే మనం వారం రోజుల పాటు పస్తులు ఉండాలి. నడవడం కష్టంగా ఉంటే ఇప్పటి వరకు చదివింది చాలు, స్కూలు మానే ఇక్కడే ఏదో పనిలో చేరదుగాని అనేవాడు తండ్రి. తండ్రి వద్దని చెప్పినా నడవడం ఎంత కష్టమైనా చదువుపై ఉన్న ఇష్టం కారణంగా ఒక్కరోజు కూడా స్కూలు మానేవాడు కాదు రాజు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు ఉన్నట్టుండి రాజుకి ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి ఖాళీ సమయాలలో ఇంటి దగ్గర చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకుని కార్లను రిపేరు చేసేవాడు. అందులో చాలా విడిభాగాలు వృధాగా పడి ఉండడం గమనించాడు. వాటితో ఒక చిన్న కారుని తయారు చేయాలని పని ప్రారంభించాడు. చివరిగా రాజు కష్టం ఫలించి ఒక అందమైన యాపిల్ కార్ తయారైంది. బలబలే, నా అందమైన యాపిల్ కార్ చాలా బాగుంది అని దానిని చూసి ఆనందంతో చప్పట్ల కొడుతూ ఎగిరి గంతులు వేశాడు. ఏ, నా యాపిల్ కార్, నా యాపిల్ కార్ తల్లిదండ్రులు కూడా ఆ కారుని చూసి చాలా సంతోషించారు. ఆ తర్వాత నుండి రాజు ఆ యాపిల్ కారు మీదే స్కూలుకు వెళ్లేవాడు. కారు మీద వస్తున్న రాజును మిగిలిన విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూసేవారు. ఇంతకు ముందు తనలాగే నడిచి అవస్థలు పడుతున్న మరికొందరు మిత్రులను రోజూ కారులో ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తూ వారికి నడక బాధ తప్పించాడు. ఒకనాడు తండ్రికి ఆఫీసుకు వెళ్లడం ఆలస్యమైంది. రాజు తన కారులోనే
తండ్రిని కూర్చోబెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆ కార్ల కంపెనీ యజమాని యాపిల్ కారును చూసి ఆశ్చర్యపోయాడు. చిన్న వయసులోనే రాజు చూపిన ప్రతిభను చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు. తక్షణం కొంత ఆర్థిక సాయం అందించడమే కాకుండా రాజును చదివించే పూర్తి బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ఆ యాపిల్ కారుకు థాంక్స్ మిత్రమా, నీవు నాకు నా కుటుంబానికి చాలా సాయం చేశావు అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజు. ఆ తరువాత నుండి వారి కష్టాలు తీరిపోవడంతో ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది. తోడేలు 3 మేకపిల్లలు. ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అది చాలా జిత్తులమారిది. ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు. ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది. అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన 3 పిల్లలతో ఉండేది. అవన్నీ మేత కోసం బయటకు వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది. మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి. తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు, అప్పుడు చెబుతా వాటి సంగతి అనుకునేది. ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది. కాని ఎప్పుడూ తల్లి మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు. ఒకరోజు పని మీద తల్లి మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి, నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది. ఇదే మంచి సమయం. తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేకపిల్లల్ని తినేయాలి అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది. తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి, నేనేరా మీ అమ్మను, తలుపు తీయండి పిల్లలు అంది. లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు. నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మ గొంతు అలా ఉండదు అన్నాయి మేకపిల్లలు. తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్లీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది. అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు. కాళ్ళు నల్లగా కనిపించాయి. ఆహా, నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మకి తెల్లకాళ్ళుంటాయి అన్నాయి మేకపిల్లలు. ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి. చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు తెల్ల రంగు పూసుకుని మళ్లీ వచ్చింది. నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి, తలుపు తీయండి పిల్లలు అన్నది. గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి. వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న 2 మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి ఒక్క పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లి మేక. ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్టకోసి తన పిల్లల్ని నెమ్మదిగా బయటకు లాగింది. కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలుకు అంతకు ముందు ఏం జరిగిందో తెలియలేదు. దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది. తోడేలు బాధ తప్పడంతో మేక దాని 3 పిల్లలు చాలా సంతోషించాయి. ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి. తెలివైన ఏనుగు. అనగనగా ఒక అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది. సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది. సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్క దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి. ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాయి. ఇలాంటి సమయంలో ఒంటికన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది. ఆ దుప్పిని చూసిన నక్క దాని మిత్రులు తమను తాము మంచివాళ్లలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి.
మృగరాజా, మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది. మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటే ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క. దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికన్ను దుప్పి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క. ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటికన్ను దుప్పిని చూసి, నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది. అదంతా పెద్ద కథ మృగరాజా. నిజంగా నా ఈ పరిస్థితికి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటికన్ను దుప్పి చెప్పింది. ఏమిటి, మాడివిలోనా? అని సింహం ఆశ్చర్యంతో అడిగింది. అవును, మీ అడవిలోనే. నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది. అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను. దానికి ఆ ఏనుగు డబ్బు అయితే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కుదవ పెట్టాలని షరతు పెట్టింది. ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు. నా కన్ను దాని దగ్గర కుదవపెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను. తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని. చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి. అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది. దుప్పిపై జాలి కలిగింది. ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది. అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది. వెంటనే తెలివిగా ఆలోచించింది. నిజమే మృగరాజా, తను నా దగ్గర ఒక కన్ను కుదవపెట్టి 1000 వరహాలు తీసుకుంది. తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను, ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది. తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి, నక్క, దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి. ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి, ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది, నీ కన్ను నీవు తీసుకో అంది. ఇన్ని కళ్ళలో నా కన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి. నీ రెండో కన్ను తీసివు, దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు. నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ. నీవు నా దగ్గర కుదవపెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా. ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు. జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటికన్ను దుప్పి. నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా గాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి. తర్వాత మృగరాజు ఏనుగు తెలివితేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలో కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే.